విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ముందు ముందుగా రాకుండా ఉండాలంటే, వచ్చినా ఈజీగా సాల్వ్ అవ్వాలంటే ఒకటే దారి. కంపెనీలో నాకేదైనా మంచి పదవి కావాలి. ఏమిటలా అయిపోయారు? ఇన్నాళ్లకు నా కోడలు నా ఆఫీస్కి వస్తానంటుందన్న సంతోషమా? భార్గవి, నువ్వు ఇంటి కోడలివి. ఆ పరిధిలో ఏదైనా అడిగితే బాగుంటుంది. అంటే మీ ఉద్దేశం? ఆఫీసు విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకు. అనవసరంగానా? ఇది నా భర్త ప్రాపర్టీ. ఇక్కడ ఏం కావాలంటే అది చేయగలను. ఏ పదవి కావాలంటే ఆ పదవి తీసుకోగలను. అసలు వీటన్నిటి మీద మీ పెత్తనం ఏమిటి? భార్గవి, ఏ పెత్తనం దీపక్ని పెంచి పెద్ద చేసిందో, ఏ పెత్తనం నువ్వు ఇంట్లో ఉండడానికి దోహదం చేసిందో ఆ పెత్తనాన్ని మర్చిపోతున్నావు. నువ్విక్కడికి ఎలాంటి ఉద్దేశంతో వచ్చావో నాకు తెలుసు. అయినా సరే, నువ్వు చేస్తున్నవన్నీ ఓపిగ్గా ఎందుకు భరించానో తెలుసా? కోడలుగా నువ్వు ఇంట్లో కొన్నాళ్ల పాటు ఉంటే చూసుకుందామని. ఆ పసివాడు వినోద్ బోసినవ్వు ఈ ఇంట్లో కనిపిస్తే మళ్ళీ ఈ ఇంటికి పాతకాలం నాటి వైభవం వస్తుందని. కొన్నాళ్ళ పాటైనా నువ్వు దీపక్ కలిసి ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటారని. అందుకు నువ్వు చేసిన పనులన్నిటినీ ఓపిగ్గా భరించింది. రోజీ కూతురని మీరు నన్ను దూరంగా ఉంచుతున్నారు. ప్రతి విషయంలోనూ ఇల్ట్రీట్ చేస్తున్నారు. భార్గవి, బాబు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? భార్గవి చాలా తెలివిగా మాట్లాడడం మొదలెట్టిన దగ్గర నుంచి. ఏమన్నావు? ప్రతి విషయంలోనూ మా అమ్మని ఇల్ట్రీట్ చేస్తుందా? అల్లుని ఇంట్లో ఉంచి అత్త భార్య క్లబ్బులకు వెళ్ళడాన్ని ఇల్ట్రీట్ చేయడం అంటారు. క్లబ్ మెంబర్స్ని పిలిచి కిట్టి పార్టీల పేరుతో అల్లరి చేసిన సహించడాన్ని ఇల్ట్రీట్మెంట్ అనరు. బాబు దీపక్, నువ్వు ఆగమ్మా. ఇంటల్లుని డైనింగ్ టేబుల్ మీద గిన్నెతో పోల్చి చెప్పడాన్ని ఇల్ట్రీట్ చేయడం అంటారు కానీ కోడల్ని కూతుర్లా చూసుకోవడాన్ని, కోడల కోసం కొడుకుతోనే పోట్లాడాన్ని ఇల్ట్రీట్ చేయడం అనరు. అయినా ఈ ఇంటికి నీ అంతటి నువ్వు వచ్చావు తప్ప రమ్మని ఎవరూ పిలవలేదు. అంటే వెళ్ళి పొమ్మనేగా నీ ఉద్దేశం? వీడి మేడం, బాబెక్కడా? ఆఫీస్ పడకండి మేడం. నేను అడుగుతున్నది బాబెక్కడా అని. పైన పడుకున్నాడు మేడం. అసలే ఆవేశం ఎక్కువ. ఏం చేస్తుందో ఏమో. నువ్వు కాస్త తనకి నచ్చచెప్పు బిడి. అక్కర్లేదమ్మా. ఉంటే ఉండమను, లేదంటే వెళ్ళమను. తప్పు బాబు. భార్య విషయంలో ఎప్పుడూ అలా అనకూడదు. అత్త విషయంలో తన అలా ప్రవర్తించవచ్చే. ఇప్పటికైనా తన నిజ స్వరూపం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందమ్మా. నాకు మాత్రం చాలా బాధగా ఉంది బాబు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని భార్గవి ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను. నువ్వే వినిపించుకోలేదు. ఆవేశం విషయంలో భార్గవికి అచ్చం వాళ్ళ అమ్మ పోలికే వచ్చింది. మాట దురుసుగా ఉండొచ్చేమో గాని మనిషి మాత్రం మంచిదే బాబు. ఆ మంచితనాన్ని భరించలేక బీడి నేను ఆ ఇంట్లోంచి బలవంతాన బయటపడింది. ఇక ఈ విషయంలో ఆమెనెవరూ బతిమాలకండి. ఇలా అయితే మెయిన్ ప్లాన్లో చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది మాలతి. రంగనాథం గారు నీతో ఏమని చెప్పారో సరిగ్గా గుర్తు చేసుకో. సెక్యూరిటీ మెజర్స్ ప్రకారం చూస్తేనేమో ఇప్పుడున్న ప్లాన్ యాజిటీ సరిపోతుంది. వాస్తుని గనుక దృష్టిలో పెట్టుకొని చూస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ మిస్టర్ రాజు? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇందులో కొన్ని చేంజెస్ చెప్పారట మీరు. అలా చేస్తే టోటల్ ప్లాన్ అంతా మార్చాల్సి ఉంటుంది. మళ్ళీ అప్రూవల్కి పంపాలి. అక్కర్లేదే రాజు. ఏది చూడండి. ఎవరు? ఇక్కడెవరో మా అత్తయ్యకి నా మీద లేనిపోని చాడీలు కల్పించి చెప్పారట. చాడీలేం చెప్పలేదు మేడం. నోర్మయ్,
ఆ? లేనిపోనివన్నీ నూరు పోసి నా మీద చాడీలు చెప్పింది నువ్వు కాదు. ప్లీజ్ మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇది నా ఆఫీసు, నా కంపెనీ. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. పని చేసినందుకు జీతాలు ఇస్తున్నాం. మీ పనేదో మీరు చేసుకుని పోకుండా మా పర్సనల్ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? భార్గవి, ఏమిటిది? ఆఫీస్ అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావా? ఇల్లు నాది కాబట్టి ఆఫీస్ కూడా నాదే అనుకుంటున్నాను. ఇక్కడ బిహేవ్ చేసే పద్ధతి ఇది కాదు. వీళ్ళు బిహేవ్ చేసే పద్ధతి బాగుందా? ఇలాంటి చావలేని చచ్చు దద్దమల్ని. భార్గవి, కమ్ టు మై ఛాంబర్. నో, తాడో పేడో ఇక్కడే తేలిపోవాలి. ఏమిటా ముండితనం? అసలు నిన్ను ఇక్కడికి రమ్మన్నది ఎవరు? ఒకళ్ళు రమ్మంటే రావాల్సిన అవసరం నాకేంటి? కమాన్, మీరు అత్తయ్యతో చెప్పినవని అబద్ధాలని, నేను మీతో చెడుగా బిహేవ్ చేయలేదని చెప్పండి. వాళ్ళ చేత చెప్పించినంత మాత్రాన నేను నమ్మద్దు? రా, నా ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. తప్పు చేసిన వాళ్ళు ఇక్కడుంటే నన్ను లోపలికి రమ్మంటారే? మరో పొరపాటు చేయకుండా నిన్ను ఆపడానికి. అప్పటికి నేనేదో పొరపాటు చేసినట్టు ఈ ముష్టి మొహాలేమో. షట్ అప్! షట్ యువర్ బ్లడీ మౌత్. అహంకారం ఉంది కదా అని దాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించుకో. వాళ్ళు ఎవరు అనుకున్నావు? ఈ కంపెనీలో సీనియర్ స్టాఫ్. నా ముందే వాళ్ళని అంతలేసి మాట్లాడతావా? సారీ చెప్పు. దీపక్, నువ్వు ఉండమ్మా. పోనివ్వండి సార్, ఏదో ఆవేశంలో అన్నారని సరిపెట్టుకుంటాం. మీరుండండి. కమాన్, సారీ చెప్తావా లేదా? నేను చెప్పను. దెన్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నన్ను పట్టుకుని గెట్ అవుట్ అంటావు కదూ? ఏమిటి రంగనాథ గారు, ఏమైంది అసలు? తన గురించి మీతో మేమేదో చాడీలు చెప్పామట, అవన్నీ అబద్ధాలని మీతో చెప్పాలట. సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చి రగానే షౌట్ చేయడం మొదలెట్టారు మేడం. ఓకే, భార్గవి తరపున మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. గో టు యువర్ సీట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కాఫీ తీసుకురమ్మంటారా? తెచ్చి నీ నెత్తిన పోసుకో. నేను మా ఇంటికి వెళ్తున్నాను. మీ మేడం వచ్చాక అడిగితే చెప్పు. మా మేడం కాదు మేడం, మీ అత్తగారు. అత్తగారైతే నన్ను అవమానిస్తుందా? ఒకరిని అవమానించి మనసు కష్టపెట్టే స్వభావం కదే మేడంది. లేకపోతే ఆ తల్లి కొడుకులు ఆఫీస్లో అలా ఎందుకు బిహేవ్ చేస్తారు? మేడం, నేను ఈ ఇంట్లో పని మనిషినే కావచ్చు, కానీ మీ రెండు కుటుంబాల గురించి బాగా తెలిసిందాన్ని కాబట్టి చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ ఓ పని మనిషివి నువ్వు నాకు చెప్పేదేమిటి? మీరు బాగా ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఈ బయలుదేరేదేదో మీ అత్తగారు మీ భర్తగారు వచ్చాక బయలుదేరితే బాగుంటుంది. షటప్! నువ్వెవతివి నన్ను కమాండ్ చేయడానికి? గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఆ తల్లి కొడుకులు ఇద్దరిని షూట్ చేసి పారేయాలి. ఏం జరిగింది బేబీ? ఎందుకు ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నావు? నువ్వు నేను అనుకున్నట్టుగా ఆ లక్ష్మీదేవి అమాయకురాలేం కాదు. నాతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూనే తన జాగ్రత్తలో తనుంది. అర్థమైంది బేబీ. కంపెనీలో పోస్ట్ ఇమ్మని అడిగావు, తను రిజెక్ట్ చేసింది, అవునా? సింపుల్గా రిజెక్ట్ చేసుంటే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు మమ్మీ. నాకేవో నీతులు చెప్పబోయింది. అత్తగారి హోదాలో శాసించబోయింది. నాకు ఒళ్ళు మండింది. దీపక్ కూడా అప్పుడే వచ్చాడు. నన్ను మరింత రెచ్చగొట్టాడు. అంతే, తల్లి కొడుకులిద్దరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాను. తొందరపడ్డావేమో బేబీ. కొంచెం ఓపిక పట్టి కొన్నాళ్ల పాటు అక్కడే ఉండాల్సింది. ఏమిటి మమ్మీ నువ్వు కూడా? ఎవరైనా నన్ను చిన్న మాట అంటే రిటార్ట్ ఇచ్చేంత వరకు నిద్రపోనే, అలాంటిది వాళ్ళన్నేసి మాటలు మాట్లాడుతుంటే, నా ఇష్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంటే అక్కడే ఉంటాను ఎలా అనుకున్నావు? అంత ఊర్పు సహనం నాకు లేవు. నేనిక్కడికి రావడం ఇష్టం లేకపోతే చెప్పు. బేబీ, ఇది నీ ఇల్లు. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తావు? జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి మర్చిపో. అనుకున్నది సాధించకుండానే వచ్చేసినందుకు నీకు బాధగా ఉంది కదూ? అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఆటలో ఇంట్రెస్టే ఉంటుంది బేబీ. అప్పుడప్పుడు మన ఊహించనివి కూడా జరగాలి. ఇది టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఆ ఇంటికి ఇంటికి మధ్య వారసుడొకడున్నాడు.
డోంట్ వరీ బేబీ. మేడం, ఇప్పుడు నాకేం వద్దు బేడి. ఉన్న వాటిని వద్దనుకుని వెళ్ళడం కొందరికే చెల్లింది. వెళ్ళిన వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం దండగా. వెళ్ళిపోయింది ఎవరో కాదు బేడి, ఈ ఇంటి కోడలు. తను కోడలని మీరనుకున్నట్టే మీరు తన అత్తయ్య అని తను అనుకోవాలి. అప్పుడు బాధపడిన ఆ బాధకు అర్థం ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకోలేని, మీ మాట ఖాతరు చెయ్యని వాళ్ళ కోసం ఎందుకు మేడం దిగులు పడ్డాం? ఆత్మీయత అనేది రెండు వైపుల నుంచి ఉన్నప్పుడే అనుబంధం అనేది నిండుగా ఉంటుంది మేడం. భార్గవి మేడం నాపడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను, అయినా వినిపించుకోలేదు. ఆ తల్లికి తగ్గ కూతురు వెళ్ళిపోవడమే మంచిదైందనుకోండి మేడం. పొరపాటుగా మాట్లాడితే మన్నించండి. కరెక్ట్గానే ఆలోచించావు బీడి. భార్గవుని గురించి పొరపాటుగా ఆలోచించేది వాళ్ళ మమ్మీ ఒక్కరే. మిగతా వాళ్ళంతా కరెక్ట్గానే ఆలోచిస్తారు. హ్మ్. ఈ మధ్య జరుగుతున్నవన్నీ మనకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ఎంతో ఆశగా ఎదురుచూసిన అమెరికన్ కొలాబరేషన్ కూడా మిస్ అయింది. అయినా నేనేం ఫీల్ కాలేదు. ఎందుకో చెప్పనా? అంతకన్నా ఎంతో విలువైన వ్యక్తి అమెరికాలో పరిచయం అయ్యారు. ఎంఎం చల్సాని అని మన తెలుగాయనే. అమెరికాలో ఉన్న టాప్ 10 కంపెనీస్లో ఒకదానిలో పనిచేస్తున్నారు ఆయన. ఏషియన్ వెంచర్స్, ముఖ్యంగా ఇండియన్ వెంచర్స్కి సంబంధించి మొత్తం ఆయన్ని చూస్తుంటారు. నేను పలానా దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చానని తెలియగానే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎంతో ఆదరంగా మాట్లాడారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. బిజినెస్ వ్యవహారాలు దగ్గరుండి సూపర్వైజ్ చేశారు. మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది బాబు. థ్యాంక్స్ చెప్తూ లెటర్ ఒకటి పంపుదాం. అడ్రస్ నోట్ చేసుకున్నావుగా? లెటర్ ఎందుకమ్మా పంపడం? ఆయన నాతోనే ఇండియా వచ్చారు. ఇప్పుడు సిటీలోనే ఓ హోటల్లో ఉంటున్నారు. అయితే ఇంకేం మరి, డిన్నర్కి రమ్మని పిలువు. పిలిస్తే చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఆయనకి తెలుగింటి సంప్రదాయాలన్నా, ఆచారాలన్నా, ముఖ్యంగా తెలుగు వంటకాలన్నా తగని మోజని చెప్పారు. ఆయన్నోసారి చూడాలనుంది బాబు. వెంటనే చూడాలంటే హోటల్కెళ్ళి విష్ చేద్దాం. అలాంటి చోట్లకి నేను రానని తెలుసుగా. అయితే చల్సాన్ గారిని ఇంటికి ఇన్వైట్ చేయడమే బెటర్. కాలం అనుకూలిస్తే ఆయన ద్వారా మనకు ప్రాజెక్ట్ రావచ్చు. ప్రాజెక్టుల గురించి తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. ముందు మనుషులు సంపాదించుకోవడం గురించి నువ్వు నేర్చుకోవాలి బాబు. ఏమిటో అంత దీర్ఘ ఆలోచన? నథింగ్. సంథింగ్ ఇస్ దేర్ అని నీ వాళ్ళకవే చెప్తోంది. ఆ రంగనాథానికి ఇంకాస్త స్ట్రాంగ్ డోస్ ఇచ్చుంటే ఎలా ఉండేదా అని ఆలోచిస్తున్నాను. జరిగిపోయిన వాటి గురించి కొంతవరకే ఆలోచించాలి బేబీ, లేదంటే జరగవలసిన పనులు ఆగిపోతాయి. ఒక మాట ఎదుటి వాళ్ళని అనడమే తప్ప అనిపించుకోవడం తెలియని నీకు రంగనాథం మాటలు బాధపెట్టాయండంలో ఆశ్చర్యం లేదు. సంథింగ్ ఏదో చెయ్యాలనిపిస్తోంది మమ్మీ. ఏదో చేయడం కాదు బేబీ, నువ్వు బిజినెస్ చేయాలి, బిజినెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఏదో నువ్వు రమ్మంటే ఆఫీస్కి వచ్చాను కానీ నిజానికి బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి నువ్వున్నావు కదా మమ్మీ. మళ్ళీ నేనెందుకు? లక్ష్మీదేవి బిజినెస్ చూసుకోవడానికి తనొక్కతే సరిపోతుంది. దీపక్ అక్కడ ఎందుకు యాక్టివ్ అవుతున్నట్టు? ఆ విషయం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? లక్ష్మీదేవి వ్యాపారానికి వారసుడు దీపక్, నా వ్యాపారానికి వారసురాలివి నువ్వు. ఆ ఇల్లు మన ఇల్లు దూరదూరంగా ఉన్నంతకాలం, ఆ కంపెనీ మన కంపెనీ వేర్వేరుగా ఉన్నంతకాలం కార్పొరేట్ వారు జరుగుతూనే ఉంటుంది. రేపు అతనికి నువ్వు గట్టి పోటీ ఇవ్వాలంటే అతనికన్నా నువ్వు ఒక మెట్టు పైనే ఉండాలి. దీపక్ అంటే బిజినెస్ గురించి తరోగా చదువుకున్నవాడు. అతనితో నేను పోటీ పడగలనంటావా? నువ్వు అనవలసిన మాట కాదిది బేబీ. నేను అతి చిన్న వయసులోనే బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. అయినా సరే
పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్కి ముచ్చమటలు పోయించాను. రోజీకి సాటి రోజీయే అనిపించుకున్నాను. ఒక్కటి గుర్తుంచుకో బేబీ, అవతల వాళ్ళు మనకన్నా ఎప్పుడూ గొప్పవాళ్లేనని నీకు నువ్వు చెప్పుకోగాని పైకి మాత్రం ఎప్పుడూ ఒప్పుకోవద్దు. దానివల్ల నువ్వు ఎంత బలాన్ని కూడగట్టుకోగలవో నీకు తెలుస్తుంది. నో డౌట్, ఏ విధంగా చూసుకున్నా దీపక్ నీకన్నా బలవంతుడే. బట్ ఎవళ్ళెంత బలవంతులైనా సరే ఎడంకాల్తో తన్నేయగలను అనే ఆత్మస్థైర్యం నీలో డెవలప్ కావాలి. జయించే వాళ్లకు ప్రపంచం చాలా చిన్నది. నువ్వు వ్యాపార ప్రపంచంలోకి రావాలి. ప్రతి విజయం నీదే కావాలి. వస్తాను మమ్మీ. వచ్చి ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తాను.